విజయవాడ ఉత్సవ్ ప్రజల కోసం నా సొంత నిధులతో విజయవాడ ఉత్సవ కార్యక్రమం 11 రోజుల అతి భారీ కార్యక్రమం. ఉపరాష్ట్రపతి అయిన మొట్టమొదటిసారిగా 4 రోజుల్లో ఇండియాలో మొట్టమొదటి పర్యటన విజయవాడ తీసుకొచ్చా. కేంద్ర మంత్రులను తీసుకొచ్చా, గవర్నర్లను తీసుకొచ్చా. అంటే ఒక నేషనల్ వైడ్ ఎక్స్పోజర్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులను బందర్ రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక రిపబ్లికన్ పెరేడ్ లాగా కళాకారుల పెరేడ్ని చేశాం. అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఉన్న 3,000 మంది కళాకారులు, ఏదో కళలు అంతరించకపోతున్న వ్యక్తులు. మనం చూస్తే గరగరలు, డప్పులు, ఇటువంటి ఎన్నో తోలు బొమ్మలాట్లు, ఇటువంటి అంతరించుకున్న పాటలు 11 ప్రదర్శనలే చేయటం కాకుండా ముఖ్యమంత్రి గారి ముందు పెరేడ్. అసలు ముఖ్యమంత్రి గారు అయితే ఆ పెరేడ్ని చూసి చాలా చక్కగా ఫీల్ అయ్యారు. ఎంతమంది కళాకారులకు ఒక అవకాశం, అంటే ఒక 2 నెలలు వాళ్ళకి జీవితంలో ఇది ఉండేది. ఇట్లాగే కాకుండా వాళ్ళు నేను కిడ్నీ బాధితులకి, నేను అంతకుముందు కిడ్నీ బాధితుల దగ్గరికి వెళ్ళేవాడిని. మొన్న 1000 మంది కిడ్నీ బాధితులకి నా సొంత డబ్బులతో పౌష్టికాహారం అందజేయటం జరిగింది. మెప్మా డాక్రా గ్రూపులకి ఎన్ఐఆర్డీతో నేను కేసీఎన్ ఫౌండేషన్ అయ్యి డాక్రా గ్రూపులకి లోన్లు ముఖ్యమంత్రి వాటిలో వస్తున్నాయి. కానీ కొత్త పద్ధతుల్లో చేస్తే బాగుంటుందని చెప్పి డిసెంబర్ నెలలోనే 250 మందిని కొత్త పద్ధతుల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్ఐఆర్డీ హైదరాబాద్కి ఇక్కడి నుంచి నా సొంత డబ్బులతో బస్సులు వేసి 5 రోజులు అక్కడ ఉండటానికి భోజనాలు మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి వచ్చేదాకా రూపాయి ఖర్చు పెట్టకుండా ట్రైనింగ్ ఖర్చులతో ఒక్క డిసెంబర్ నెలలోనే 250 మందిని చేశాను. ఇన్ని కార్యక్రమాలు నేను చేస్తున్నాను. ఇతనికి పేరు వస్తుంది, ఇతన్ని విమర్శించాలని ఒకేసారి ఒక 8 మంది వైసీపీ అల్లరమూరు నా ఒక్కడి మీద ప్రెస్ మీట్కి 8 మంది విజయవాడ ఉత్సవ సందర్భంగా 8 మంది వచ్చి ప్రెస్ మీట్కి వచ్చారు. ఇక్కడ సోకాళ్ళు బందర్ నుంచి మొదలై నందిగామ వరకు ఉన్న నాయకులందరూ, పేరుని నానితో మొదలై దేవినేని అవినాష్తో మొదలై పల్లాది విష్ణు, వేల్లంపల్లి సీను, అందరూ కూడా నందిగామ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా వచ్చి నా మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే నాకు ఎంత పేరు వస్తుందో, ఎంత అక్కస్తో ఉన్నారో మీరు ఆలోచించుకోవచ్చు. రెండోది, ఇంకో బ్లూ పేపర్ ఉంటుంది. ఆ బ్లూ పేపర్ సాక్షి. మీరు చూస్తే వారంకో రోజు అక్కడెక్కడో ఇసుక అయిపోయిందాడు, ఇక్కడెక్కడో ఇసుక అంటాడు. అసలు వాళ్ళు ఇసుక వ్యాపారస్తులు, ఇసుక లారీలు రోడ్డు మీద పడ్డారు. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో రీచ్లు జగ్గపేట నందిగా ఉంది, విజయవాడ సిటీకి ఇసుక రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే రీచ్లు ఉన్నాయని పాపం వాళ్ళకి రోజు జీవితం లేదు. రాసింది పాచిపల్ల దాసుడు అంటే వారానికి ఒకసారి ఇసుక అంటాడు. అరే రారా బాబు, నువ్వు వచ్చి నువ్వు దగ్గర చూపించు, ఇసుక ఎక్కడ రన్ అవుతుందో, రీచ్లు కూడా మూసున్నాయంటే రాడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శిస్తారు, లోకేష్ గారిని ఏ విధంగా విమర్శిస్తారో ఈ జిల్లాలో నన్ను కూడా అదే విధంగా విమర్శిస్తారు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఈ బ్లూ మీడియాతో ఓటు పెట్టుకుని, ఈ బ్లూ మీడియా అనుచరులు అందరూ వీళ్ళు చేసేవన్నీ దొంగ పనులు. ఒకడేమో బియ్యం ఎక్కాడు, పేదల బియ్యం, దేవుడి భూములు ఆక్రమించాడు. ఇంకోడేమో విజయవాడ అంతా సందుకి ఇళ్ళు ఉంటాయి, రక్తపు టేర్లు పొంగిచ్చాడు వాళ్ళ కుటుంబం. ఇంకొకడేమో దేవుడి గుడిలో ఉన్న 3 సింహాలు ఈ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పోయినాయి. వీళ్ళందరూ వచ్చి నన్ను విమర్శించేది ఏంటి? నేను చేసే సేవా కార్యక్రమాలు ఇవాళ ప్రజలు, ఇవాళ మీరు చూస్తే దశాబ్ద కాలం నుంచి మధురా నగర్, వాంబే కాలనీ 2 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు అక్కడ. దాన్ని నేను ఆర్యూబీ తీసుకొచ్చాను. 2 లక్షల మందికి బాంబే కాలనీలో మొదలైతే లబ్బిపేటకి 10 నిమిషాల్లో వస్తారు. ఎంత కనెక్టివిటీ తీసుకొచ్చాం. గుణదల్లో 20 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్లు అంటున్నారు. 2 ఫ్లైఓవర్లు, 2 ఆర్యూబీలు తీసుకొచ్చాం. టెండర్ అయిపోయింది ఒకదానికి, రేపు 2 రోజులు, ఒక వారంలో ఇంకో దానికి టెండర్ షెడ్యూల్లోకి వెళ్తుంది. ఇవన్నీ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇవి విజయవాడని ఎర్రగట్ట వంతెన అంటాం. ఏది విజయవాడ పొలమ ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి 1 టౌన్ కనెక్టింగ్, ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో వేసిన బ్రిడ్జి, దాన్ని 4 లైన్ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం. ఈ మరి 20 సంవత్సరాల నుంచి పాలిచ్చి 10 సంవత్సరాలు ఎంపీలే అనుకున్న వ్యక్తి ఏం చేశాడు మన నాకు తెలియదు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్న టైంలో మీ రాజకీయ అరంగేట్రం కూడా చాలా గ్రాండ్ ఓపెనింగే ఇచ్చింది. ఈ నేపథ్యంలో అవినీతి మచ్చ రావటం ఏ రకంగా చూస్తున్నారు? ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ 5 కోట్ల వ్యవహారమే ఉంది, కొలకపూడి గారు చేశారు. అదే దాని గురించి ఇప్పుడు నేను పార్టీకి తెలుసు, ఇచ్చిన నాయకుడికి తెలుసు, అంటున్న వ్యక్తికి తెలుసు. ఈ మధ్య కూడా ఆయన అందరి దగ్గరికి వెళ్ళి నేను తప్పు మాట్లాడాను, అన్నయ్య నాకు చూశాడని కొంతమంది మా వాళ్ళ దగ్గర కూడా మాట్లాడటం జరిగింది. విలేకరులందరికీ ఒకటి కోరుతున్నాను, ఎవరన్నా ఒక బురద అంటించినప్పుడు దాన్ని సాక్ష్యాధారాలు అడగండి. అంతేగాని ఆహా ఓహో ఆహా అని నిజమా అంటాం. ఒక విలేకరి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోలేని పరిస్థితుల్లో నేను చేసిన అవినీతి మీద ఎవరన్నా వ్యక్తి ఆరోపించేటప్పుడు మీరు చేయాల్సింది నిజాయితీగా చెప్పించే మార్గం చెప్పండి. నేను గంజాయి అమ్ముతానంటే రాష్ట్రంలో ఎవడన్నా నమ్ముతారా? కాబట్టి
విలేకరులు సమన్వయం పాటించాలంటాను. కానీ ఎదురు వ్యక్తి ఆరోపణ చేసే ఎందుకు చిన్న వచ్చింది అనే ఆరోపణ దాని మీద మీరు ఎలా ఖండిస్తారు? ఆరోపణ ఎందుకు రేస్ చేశారు అదొక్కటి చెప్పండి చాలు. నేనేం చెప్తాను, నిజమా అబద్ధమా అనేది నేను కాదు. అడిగేది Raise ఎందుకు చేసింది ఆరోపణ అనేది. చేసిన వ్యక్తిని మీరు అడిగితే ఎందుకు అయి బాగుంది. ఉండొచ్చు పోనీ? రకరకాల కారణాలు ఉంటాయి, చెప్పే కదా. అంతకుముందు కార్యకర్తల మీద ఆరోపించారు, తర్వాత ఎంపీ మీద ఆరోపించారు, తర్వాత నాయకుల మీద ఆరోపిస్తారేమో. మీకు విధేయతుడు చూపించాడు గత ప్రెస్ మీట్లలో అన్న అన్న అని మిమ్మల్ని అదే నేను అనేది. సంబోధించి. నేను అడిగేది Raise చేయడం ఆ question లైన్ చాలా- ఆ లైన్ నన్ను అడగటం కన్నా ఆరోపించిన వ్యక్తిని అడిగితే ఇంకా బాగా చెప్తాడు. ఇంకెక్కువ బురద చల్లే ప్రయత్నం తప్పులేదు. జరుగుతుంది. మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయితే బురద జరిగిన దాన్ని ఆ సాక్ష్యాధారాలు అడగండి, నిరూపించమని అడగండి, చూపించమని అడగండి. అంతేకాకుండా మీరు కూడా భజన పరులైన జర్నలిస్టులు అయితే అడగరు. విజయవాడలో జరుగుతున్న అభివృద్ధి ఫ్లైఓవర్లు కానీ ఇవి కానీ బేసిక్ గా ఎమ్మెల్యేల హయాంలో జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఎన్డీఏ కూటమి మీకున్న సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల మంచి ఆరోపీలు తీసుకొస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఒక్కడి మీద 8 మంది ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేదా మీ మీద టార్గెట్ ఫస్ట్ నుంచే మొదలైనప్పటికీ కూడా ఎక్కడ మీ జెండా పాతేస్తారో, ఎక్కడ మీ మార్క్ కనపడుతుందో అని చెప్పేసి ఒక రకమైనటువంటి గుబులు కనపడుతున్న వేళ ఈ రకమైనటువంటి ప్రెస్ మీట్లు కానీ, ఈ రకమైనటువంటి ఆరోపణలు కానీ ఏ రకంగా ఎదుర్కొంటారు? మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు? పార్టీ పరంగా బాబు గారు ఉన్నా కూడా లోకల్ కొంతమంది లీడర్లు అవసరం అయితే మీకు ఉంటుంది. మీరు నా కార్యక్రమాలు ప్రతిరోజు కార్యక్రమాలు చూస్తే గద్దె రామోహన్ అని ఉంటాడు, బోండా ఉమా గారు ఉంటాడు, మొత్తంగా ఉంటారు. నందిగామ సౌమ్య గారు ఉంటారు, ఏ రోజు కృష్ణప్రసాద్ గారు ఉంటారు, తాతయ్య గారు ఉంటారు. అందరూ కూడా కలిసికట్టుగా ఒక 3 నెలల బ్యాక్ కొలుగుపూడి శ్రీనివాసరావు ఉండేవాళ్ళు, 3 నెలల బ్యాక్ కొలుగుపూడి శ్రీనివాసరావు ఉండేవాళ్ళు. అందరం కలిసి వాళ్ళకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా నాయకులు అందరూ కూడా ఇవాళ చూస్తే పామర్రు వరలరాజా ఏదున్నా అన్న ఏంటని వస్తాడు, అట్లాగే కృష్ణప్రసాద్, అట్లాగే పెనమలూరు బోడే ప్రసాద్ గారు. మేము ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులందరం కలిసికట్టుగా మాట్లాడతాం. మొన్న కూడా ఒక మీటింగ్ వేసుకున్నాం అందరం. ఈసారి నుంచి ప్రెస్ మీట్లు అందరం కలిసి ఇద్దాం, ఒకళ్ళిద్దరు ఇవ్వడం కాదు, అందరం కలిసి ఇద్దాం, సమిష్టిగా ఇద్దాం, సమిష్టిగా చేద్దాం. అందరూ కూడా మా ఎమ్మెల్యేలు అందరూ నేను ఒకటే చెప్తున్నాను, నాకన్నా సీనియర్లు. నేను ఒకటే చెబుతాను, నేను మీ అడుగుజాడలో నడుస్తాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను. మీరు నా చూస్తే నా జర్నీ అంతా మీరు చూస్తే గద్దె రామోహన్ రావు 3-4 రోజులకు ఒకసారి ప్రతి దాంట్లో కలిసి వెళ్తాం. బోండమ్మ గారు కలిసి వెళ్తాం. వాళ్ళ నియోజకవర్గాల్లోకి నన్ను వచ్చి మీరు రావాల్సిందే, నేను ప్రోగ్రామ్ టైట్ ఉందన్నా కూడా మీరు రావాల్సిందే అనిపించి మీరు చూస్తే ఈ గత వారంలో అన్ని నియోజకవర్గాలు తిరిగేసాయి. 7 నియోజకవర్గాలు తిరిగేసాయి. 7 నియోజకవర్గాల్లోనూ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళు ప్రెషర్ ఇస్తే రాత్రి 11:30-12 దాకా కూడా తిరిగాం. కాబట్టి అంతా నాకు అందరికన్నా కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు నాతో వేలాదిగా ఉన్నారు. మీరు చూస్తే తిరువూరు మొన్న ఏదో కొంతమంది ఆకురౌడీలు తిరువూరు వెళ్తే మా కార్యకర్తలు, నేను కూడా లేని అక్కడ ఢిల్లీలో ఉంటే మా కార్యకర్తలు ఆకురౌడీని తిరువూరు కాదు కదా ఏకొండూరు దాటిసలు అంత పటిష్టమైన యంత్రాంగం ఉంది. నా చుట్టూ నా కార్యకర్తల బలం ఉంది, మా ఎమ్మెల్యేల బలం ఉంది, మా నాయకుడు బలం ఉంది, మా లోకేష్ గారి బలం ఉంది. అన్నీ కలిపితే నేను అత్యంత శక్తివంతుడిగా ఇట్లన్నిటి వల్ల తయారయ్యా. అన్నిటికంటే మించి కేసినేని చిన్ని కొద్దిగా పెద్ద కాంపిటీటర్ గానే కనపడతా ఉన్నారు. మీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే కనపడతా ఉంది రాష్ట్రంలో. ఏ రకంగా ఎదుర్కొంటారు? ఎవరు లేరండి, వాళ్ళు మా ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ బోటకం చెబుతూ ఉంటారు. గొలకరాయి చేశారు, కోడికత్తి చేశారు, లేకపోతే పీపీపీ మెడికల్ కాలేజీలో సైకో మనస్తత్వం గల వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయలేరు. మేము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి తోడుగా, నారా లోకేష్ గారి తోడుగా ఇంకో 20 సంవత్సరాలు అయితే మేమే అధికారంలో ఉంటాం. మాలాంటి కష్టపడే వ్యక్తులకి ప్రజల అండదండలు ఉంటాయి. మీరు చూస్తే ప్రజలు ఆత్మీయంగా ఏ రోజు ఒక ఎంపీని ఇంత చూసామనే ఫీలింగ్ లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా చూడండి, మీరు నాకు కామన్ మ్యాన్, చిన్న వ్యక్తులు నా దగ్గరికి వచ్చి పని చేయించుకోవడానికి కానీ, ఆత్మీయంగా పలకరించి ఫోటోలు అడిగి కానీ ఒక చక్కగా నాకు ఉంది. ఏదో 1-2 బ్లూ ఫిలిం సాక్షులు రాసే అట్లా నేను పట్టించుకోవాలి. ఇంకోటి అది రాస్తేనే నాకు ఇంకా ప్రైజ్ పెరుగుతుంది. ఈ నిజాయితీ పరుడై ఉంటాడని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఆరోపణలు కూడా ఎక్కువ ఏమీ లేవు. ఈ మధ్య కూడా పాపం వాళ్ళు కూడా తగ్గించారు, ఏం దొరకట్లేదేమో. నేను ఇంకోటి కోరుకుంటా, అట్లాంటి ఆరోపణలు వస్తమే మంచిదని కోరుకుంటారు. నిరంతరం నెగిటివ్ పాజిటివ్ జనాల్లోనే ఉంటా.